చేస్తున్నారంట, ఆస్తులు అమ్మేస్తున్నారంట అని ఒక తప్పుడు. ఉల్లి పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధరలు రైతులకు నష్టంగా మారాయని, కనీసం క్వింటాలకు 1200 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎంత అన్యాయంగా ఉందంటే ప్రభుత్వము ఉల్లి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మైదుకూరులో ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు, కమలాపురంలో ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినారు. కానీ ఏ ఒక్కరూ ఫోన్లు ఎత్తరు. ప్రొక్యూర్మెంట్ కనీసం 1 కేజీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటిదాకా చేయాల. ప్రభుత్వం ఏమో ఎంఎస్పి 1200 రూపాయలతో కొనుగోలు చేస్తామని చెప్పింది. ఇవాళ మార్కెట్లో 500 రూపాయలు పర్ క్వింటాల్ కొనుతో రైతులు డిస్ట్రెస్ సేల్ చేసుకుంటా ఉన్నారు. ఎంత ఘోరంగా ఉందంటే ఒక్కసారి కళ్ళకు కట్టినట్లు మీకు చూపించాలని మిట్టమానిపల్లి పంచాయతీ ఓబన్న అనే రైతు వాళ్ళ కొడుకు ఓబులేష్ యాదవ్ ఆయన పంట చూడండి ఏ రకంగా వంకలో నీటి పాలు చేస్తూ ఉన్నారో. పంటను అమ్ముకునే పరిస్థితి లేక 200-300 రూపాయలు పర్ క్వింటాల్కి అమ్ముకునే పరిస్థితి లేక పంటను నీటి పాలు చేస్తూ ఉన్నాడో ఒక్కసారి గమనించండి. అంటే రైతులు ఎంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వము చూడవలసిన పరిస్థితి, అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ముందుకొచ్చి మీరు ఏదైతే ప్రకటించారో ప్రొక్యూర్మెంట్ చేస్తాము 1200 రూపాయలకు ప్రొక్యూర్మెంట్ చేస్తామని ప్రకటించారో తక్షణమే ముందుకొచ్చి 1200 రూపాయలకు ప్రొక్యూర్ చేయమని చెప్పి గట్టిగా ముఖ్యంగా సీఎం రమేష్ పై తీవ్ర వ్యాఖ్యలు